భయ్యా ఇవాళ బంగ్లాదేశ్ మరియు ఇండియా మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో మన ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింది భయ్యా. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్స్ దాటికి కేవలం 33 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది భయ్యా. ఇందులో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ 6 పరుగుల వద్ద వెనుదిరుగ్గా గిల్ డక్అవుట్ అయ్యాడు భయ్యా. తర్వాత క్రీజ్ లోకి వచ్చే రిషబ్ పంత్ తో కలిసి యశస్వి జైస్వాల్ ఎండింగ్స్ ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు భయ్యా. మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పి 88 పరుగులు చేసింది భయ్యా. లంచ్ బ్రేక్ అనంతరం 3వ ఓవర్ లోనే రిషబ్ పంత్ రాంగ్ షాట్ ఆడి 39 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు భయ్యా. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ తో కలిసి యశస్వి జైస్వాల్ ఎండింగ్ బిల్డ్ చేసే ప్రయత్నంలోనే తన అర్ధ శతకాన్ని అయితే పూర్తి చేశాడు భయ్యా. కానీ 56 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వగా మసటి ఓవర్ లోనే 16 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కూడా వెనుదిరిగాడు భయ్యా. దీంతో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భయ్యా. అప్పుడే గ్రీజ్ లోకి వచ్చిన ఇద్దరు న్యూ బ్యాట్స్మెన్స్ అయిన రవీంద్ర జడేజా మరియు అశ్విన్ మంచి కంబ్యాక్ ఇచ్చారు భయ్యా. దీంతో డే 1 టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పి 176 పరుగులు చేశారు భయ్యా. మూడో సెషన్ లో ఇద్దరు ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయితే ఆదరగొట్టారు భయ్యా. ఈ సమయంలోనే అశ్విన్ హాఫ్ సెంచరీ చేయగా కాసేపటికి రవీంద్ర జడేజా కూడా హాఫ్ సెంచరీ చేశాడు భయ్యా. అనంతరం కౌంటర్ అటాక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ తన 6వ శతకాన్ని సాధించాడు భయ్యా. డే 1 ముగిసేసరికి అశ్విన్ 102, జడేజా 86 పరుగుల వద్ద నాట్అవుట్ గా నిలిచగా బంగ్లాదేశీ ఫాస్ట్ బౌలర్ హసనే 4 వికెట్లు తీశాడు భయ్యా. దీంతో మొదటి రోజు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పి 339 పరుగులు చేసింది మన ఇండియన్ టీం.